హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మొన్న పుష్ప ప్రీమియర్ షోకి బన్నీ గారు వెళ్ళడం సంధ్య థియేటర్కి జరిగింది. సో దాంతోపాటుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ ఆ హడావిడిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అనుకోని సంఘటన అది. సో దానికి సంబంధించి బన్నీ గారు ఎస్టర్డే ఒక వీడియో పెట్టడం జరిగింది. సో అయితే కొంతమంది నెటిజన్లు కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ గారు 25 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా, 2 కోట్లు ఇవ్వచ్చు కదా అని మాట్లాడతారు. ఇంకొంతమంది అసలు ఆయన స్టార్డమ్ ఆయనకి తెలీదా, సో తెలిసి కూడా ఇలాంటి పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలి కదా, సో అలా వచ్చేస్తే ఇలాంటి తొక్కేసినట్లే జరుగుతాయి కదా, ఆ మాత్రం తెలియదా అని కొంతమంది ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా సో పుష్పకి సంబంధించి ఇప్పుడు వరకు ఉన్న నెగిటివిటీ కాక ఇంకొంచెం నెగిటివిటీ జోడైంది. దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఆయన నిన్న వీడియో పెట్టారు. దానికి సంబంధించి అయితే మెయిన్గా అందరూ అంటుంది ఏంటంటే అమౌంట్ ఇంకొంచెం పెంచి ఉండాలి. అట్ ద సేమ్ టైం రైట్, ఫస్ట్ దీని గురించి చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు 2024 10 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంత? 2014లో బంగారం ధర నన్ను అడిగితే 1 సెకండ్ ఐ విల్ టెల్ యూ. 2014 28 సమ్ చేంజ్ ఉండింది. 2800 పర్ గ్రామా? 28 10 తులం అంటే 10 గ్రాములు కదా, 28,000 చేంజ్ ఎంతో ఉంటుంది. ఇప్పుడు 78,000 చేంజ్. రౌండ్ ఫిగర్లు వేసుకుందాము కాసేపు సరదాగా. అప్పుడు 30,000, ఇప్పుడు 80,000 అనుకో. అప్పుడు 2 లక్షల విలువైన బంగారం ఇప్పుడు ఎంత ఉంటుంది? 10 lakhs ఇంచుమించు. అప్పుడు 2 లక్షల విలువైన బంగారం ఇప్పుడు ఎంత ఉంటుంది? 28,000, ఇప్పుడు 80,000 అయింది. మహా అయితే అంతే, అరౌండ్ ఒక పొరకటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014 అక్టోబర్ 1 గోవిందుడు అందడి వాళ్ళేలే అనే సినిమా రిలీజ్ అయింది, రామ్ చరణ్ తేజాది. ఎమ్మిగనూరు కడప దగ్గర శివ థియేటర్ దగ్గర కన్నయ్య అనే ఒక ఆయన తొక్కిసలాటలో చనిపోయాడు. అప్పుడు రామ్ చరణ్ తేజ స్పందించి ఇమీడియట్గా 2 లక్షలు ఇచ్చాడు. ఓకేనా? అంటే సినిమా ముందు అది రిలీజ్ డేటే. సినిమా ముందు తొక్కిసలాటలో ఫ్యాన్ చనిపోతే ప్రాబ్లం అయ్యి ప్రత్యక్షంగాను పరోక్షంగాను బాధ్యత వహించినటువంటి ఆ హీరో ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా. ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారంగా ఈయన మీద పెట్టిన చట్టాలు ఉన్నాయి, 105, 118, రెడ్ విత్ 3(2)5 ఇవన్నీ కూడా. అప్పుడు ఐపీసీ చట్టం ప్రకారం కూడా ఇవే కేసులు వర్తిస్తాయి. అవునా? కేసు పెట్టాలనుకుంటే ఇన్ కేస్. సో అప్పుడు 2 లక్షల ప్రకారంగా ఇప్పుడు బన్నీ చూసుకుంటే బన్నీ ఇప్పుడు 25 లక్షలు ఇచ్చాడు. ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా? ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్, ఇక్కడ ప్రాణాల విలువలను కంపేర్ చేయట్లా. ఒక మనిషి ఇచ్చినటువంటి డబ్బుని ఎక్కువ ఇచ్చినట్ట తక్కువ ఇచ్చినట్ట? హీరో ఎక్కువే ఇచ్చాడు కదా. అండ్ ఆ ఇన్సిడెంట్ని మర్చిపోతారు ప్రతిసారి. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే మెగా ఫ్యాన్స్ 2 ఇన్సిడెంట్లు అక్కడ ఏం జరుగుతాయో కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కూడా అవే జరుగుతూ ఉంటాయి. అవి మర్చిపోయి దీన్ని తప్పు 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 అని వేలెత్తి చూపించే ప్రయత్నాలు చేస్తారు. అలాంటప్పుడే మనలాంటి వాళ్ళు ఉంటారు, అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చేసి వీళ్ళకి తెలియజెప్పేలాగా. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మొన్న మళ్ళీ నంద్యాలకు వద్దాం ఇంకోసారి సరదాగా. నంద్యాల కూడా ఏంటి, సింపుల్గా నువ్వు చేతులు ఊపడానికి వచ్చావు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. ఈయన మనోడు, మన బ్లడ్. ఆయన ఎవరో మనకు సంబంధం లేనోడు. మన బ్లడ్డోడు ఒక దగ్గర ఉన్నప్పుడు చేయి ఊపడానికి మనోడి దగ్గర రాకుండా ఇంకెవడో ఫ్రెండ్ అని అక్కడికి వెళ్తావా? ఎంత తప్పు చేసావని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విచ్చలవిడిగా ట్రోల్ చేస్తున్నారు. అవునా? సేమ్ వాళ్ళకే 2 సంవత్సరాల క్రితం రిఫ్లెక్షన్ అలవైకుంఠపురంలో సినిమా, సరిలేరు నీకెవరు. అలవైకుంఠపురం సినిమాలో మన బ్లడ్, మన కుటుంబమోడు అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు. అల్లు అర్జున్ ఉండగా చిరంజీవి ఎక్కడికి రావాలి? అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి. రాకుండా నా ఫ్రెండు పిలిచిందని చెప్పేసి సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్కి వెళ్ళాడు. అప్పుడు చిరంజీవి చేసింది కరెక్ట్, ఇప్పుడు బన్నీ చేసింది రాంగ్. అప్పుడు రామ్ చరణ్ తేజ చేసింది కరెక్ట్, ఇప్పుడు బన్నీ చేసింది రాంగ్. అసలు బన్నీయే రాంగ్, అంతే కదా. దెన్ అంటే ఇప్పుడు మొన్నటి వరకేమో ఇమీడియట్గా నువ్వు ఎందుకు స్పందించట్లేదు అన్నారు. సరే రా బాబు అని స్పందించిన తర్వాత
ఇంత మోతాదులో స్పందిస్తావు అనుకుంటే ఇంత మోతాదులో స్పందించావేంటి అని అంటున్నారు. నీ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ప్రకారంగా ఇంత అమౌంట్ ఇంత పర్సెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు. అది అతను ఇప్పుడు ఒక దగ్గర వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంతే, నీకు అంత కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు ఇంతే ఇస్తావా అంటారు. అది ఏం క్యాలిక్యులేషన్ నాకు ఇప్పటికీ ఇవ్వాల్సిన వాడు నిజం మనస్ఫూర్తికి ఇచ్చినా కూడా నువ్వు ఇంతే ఇచ్చి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర్కి నేను కిరీటం తయారు చేశానే అనుకో, 5 కోట్లు. ఇప్పుడు నాకు 500 కోట్లు ఉన్నాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నీకు 500 కోట్లు ఉంటే 5 కోట్ల కిరీటమే ఇస్తావా? కనీసం 50 కోట్ల కిరీటం అని ఇవ్వవా? ఇది ఐ అగ్రీ. ఇది నేను అవును అంటే మనిషికి ఉన్న వాల్యూని తగ్గట్టుగా నువ్వు అది చెప్పేస్తున్నావు. ఈయన ఏదో చేయాలా, వ్యాపారాలు చేయాలా, ఇంకేం చేయాలా, సినిమా హీరో. ప్రజెంట్ ఫస్ట్ మీకు వీళ్ళ సంపాదన గురించి తెలుస్తుంది, అందరూ మాట్లాడుతున్నారు రెమ్యునరేషన్ అని, ట్యాక్స్ గురించి అవన్నీ వీళ్ళకి తెలియదు. పైగా ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఖర్చులు కూడా వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఒక డ్రెస్ వేసావంటే అది కెమెరాకి క్లిక్ అయిందా, కిసిక్ అయిందా, మళ్ళీ ఆ డ్రెస్ ఇంకోటి వేయడానికి లేదు, వేయకూడదు. అదంతే. ఇంకా అంటే నువ్వు స్టార్, నిన్ను ఒకలా చూస్తున్నారు హీరోలాగా. ఆ డ్రెస్ కూడా నువ్వు ఏదో వేస్తా అంటే ఒప్పుకోవు. ఇక్కడ 1,00,000 ఉండాలి, ఇక్కడ 1,50,000 ఉండాలి, బూట్ వేసే దానికో 2 లక్షలు ఉండాలి, వాచో గీచో పెడితే అది కూడా 2-3 లక్షలు ఉండాలి, కోట్లు ఉండాలి, కళ్ళజోడు పెట్టినా ఉండాలి. నీ ఫోటో మ్యాగజైన్లో పడిందంటే ఇట్ట వాల్యూ తీస్తే కనీసం నీ ఒంటి మీద 25 లక్షలను ఉండాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే నువ్వు అంత పెద్ద స్టార్, మరి హీరో. అది ఇప్పుడు ఉండిందా నీ ఒంటి మీద, మళ్ళీ నాకు ఇంకెప్పుడు కనబడొద్దు. అది కూడా వీడి డిమాండే. హీరోయిన్లకు అంటావా, ఇప్పుడు అందరిలాగా పాండ్స్ పౌడర్లు రాసుకొని ఫేర్ అండ్ లవ్లీలు అయితే పెట్టుకోరు కదా. దే యూజ్ సమ్ ఎక్స్పెన్సివ్, నగలు ధరించలేరు కదా, దే యూజ్ సమ్ ఎక్స్పెన్సివ్ డైలీ ఫేస్ ప్రోడక్ట్సే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు మనం వాడేవే కొన్ని వేలల్లో ఉన్నప్పుడు వాళ్ళు వాడే లక్షల్లో ఉంటాయి కదా. సో ఈ రకంగా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది. సో నీకు 1 కోటి రూపాయలు వచ్చిందంటే 90 లక్షలు నీ ఖర్చే ఉంటుంది దాంట్లో. వీడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నాకు 30,000 జీతం వస్తుంది, నేను ఇట్లా ఉన్నా, వాడికి 10 కోట్లు వస్తుంది అంటే నీలాగే వాడు ఖర్చు పెట్టాలి, వాడంతా మిగిల్చుకొని దాచుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వని అడుగుతున్నావు క్వశ్చన్ చేసి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇస్తారు, ఎవరు స్పందించాల్సిన చోట వాళ్ళు స్పందిస్తారు. ఇక్కడ అల్లు అర్జున్ చేసింది అవుట్ అండ్ అవుట్ రైట్. నాట్ ఇనఫ్ అని ఎవడన్నా సరే మీరు ఇవ్వండి వెళ్ళి, లేకపోతే మాట్లాడడం సరే. డబ్బుల విషయానికి వస్తే ఓకే, ఆయన రైట్ అనుకుందాం. బట్ ఆయన స్టార్డమ్ ఆయనకి తెలిసి కూడా, ఆయనకి ఎంతమంది జనం వస్తారో తెలిసి కూడా అట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి అలా వచ్చేసి ఈవెన్ ఓకే కొంచెం సైలెంట్గా వచ్చి సైలెంట్గా చూసుకొని వెళ్ళిపోకుండా ముందుగా ఒక ఇంటిమేషన్ పాస్ అయ్యేలాగా ఒకటి చూసుకొని అట్లా వచ్చి పబ్లిక్ గ్యాదరింగ్ అలా చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి కదా. పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు కూడా వచ్చారు బందోబస్తు చేయడానికి, సరిపోలా. బన్నీ కూడా తెచ్చుకున్నాడు సొంత స్టాఫ్, సరిపోలా. అక్కడ సిట్యువేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫ్యామిలీ ఎందుకు వచ్చింది అక్కడికి, టికెట్లు కొన్నామన్న ధైర్యంతో వచ్చింది. వాళ్ళకి 4 సీట్లు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి 1,500 సీట్లు వాళ్ళకి 4 సీట్లు ఉన్నాయి, వాళ్ళ ధైర్యం అది. నా సీటు నాకు ఉంది, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే డోర్లు వేస్తారు అంత అయిపోతుంది, కాసేపు లైట్లు వేస్తే అక్కడ అల్లు అర్జున్ వచ్చి ఇట్ అంటాడు, నేను నా బాబుని చూపించి ఇట్ అంట, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇదే వీళ్ళ మైండ్ సెట్. అంటే 1,200 మందే వస్తారు అనుకున్నారు. నీ పెళ్ళి ఇన్విటేషన్ 1,200 మందే, నీ ఎక్స్పెక్టేషన్ 1,200 ఫ్యామిలీసే. 1,200 ఫ్యామిలీలో నీ పెళ్ళికి వస్తారనే ఎక్స్పెక్టేషన్ కూడా దానికి తగ్గట్టు నువ్వు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నావు. 12 లక్షల మంది వచ్చారు, ఏం చేస్తావు? రీజన్, నీ పెళ్ళికి నువ్వు పిలిచిన చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని చూడడానికి వచ్చారు వాళ్ళందరూ. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నువ్వు చీఫ్ గెస్ట్ మాత్రమే పిలుచుకున్నావు, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. అది బయట చీఫ్ గెస్ట్ల విషయమే అలా జరిగితే, ఇది సొంత ఆయన సినిమా, ఆయన కోసమే ఈ 1,200 టికెట్లు తెగాయి. ఆయన వస్తున్నాడంటే ఆయన చూడడానికి జనాలు వస్తారు. ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అండ్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్. చిన్న పల్లవి ప్రశాంత్, ఇంత చిన్న పిల్ల పల్లవి ప్రశాంత్, వాడికి తెలియదు బయట వాడి కోసం అంతమంది వస్తారని. లోపల ఉండి మూగి ఒక్కసారి ఇట్లా చూశారు, ఓ జనాలు మనం చూడడానికి ఇంతమంది వచ్చారా అనుకున్నాడు. సరే వాళ్ళని పాపం కనీసం చెయ్యో కాలో ఊపుదాం అనుకుంటే అక్కడ పెద్ద ఏవేవో అయ్యాయి, గొడవలు అయ్యాయి, బస్సులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు. జైలుకు కూడా వెళ్ళొచ్చాడు కదా. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు పల్లె ప్రశాంత్ లోపల ఉండే బయటికి వచ్చి బస్సులు ధ్వంసం చేయాలనుకొని వచ్చాడా? సేమ్ అల్లు అర్జున్ కూడా అంతే. మాట్లాడుకుంటే బయట జరిగిన ఇన్సిడెంట్స్ 100 ఉంటాయి, ప్రతి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ అవన్నీ మర్చిపోతారు. ఒక ఇన్సిడెంట్ ఒక మనిషి దగ్గర జరిగితే అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తూ ఉంటాయి.
తప్పది. తను అల్లు అర్జున్ ఇద్దరిని చంపాలనుకుని ఆ రోజు ఇంట్లో నుంచి రాలా. అలానే పుష్ప సినిమా ప్రీమియర్ షోకి నరబలి ఇవ్వాలనుకుని రాలా. జస్ట్ అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్. రైట్, ఈ టైంలో ప్రెస్ మీట్ పెట్టడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది ఫీల్ నా అవుతుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ విషయానికి వద్దాం. ప్రెస్ మీట్ కాదు, ఇట్స్ సక్సెస్ మీట్. ఐ థింక్ అదే సక్సెస్ ప్రెస్ మీట్. సక్సెస్ అయింది. ప్రెస్ మీట్ పెట్టుకుంటే తప్పటి ఏ సినిమాకైనా సక్సెస్ మీట్ ఉంటుందిగా. ప్రతి సినిమాకి ఉండాల్సిన సిచ్యువేషనే కదా. ఈ టైంలో అంటే ఏ టైంలో ఏమైంది ప్రాబ్లం ఏంటి? ఇలాంటి ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ ఆ రోజు జరిగింది, దానికి తగ్గట్టు ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్, అయిపోయింది. దాని తర్వాత ఈ రోజు జరగాల్సింది ఇది, అంతే. ఇప్పుడు పెద్ద ప్రళయం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, వరద నీళ్ళే వచ్చాయి, గుడి అంతా మునిగిపోయింది. మళ్ళీ వరద పోయాక గుడికి వెళ్తారుగా. మొన్నే వరద వచ్చింది, ఈ టైంలో గుడికి వెళ్తారా అని ఎవరు అనుకోరే. ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను నీకు కావాలి అంటే. ఈ సిచ్యువేషన్లో అంటే ఏ పర్టికులర్ సిచ్యువేషన్ని ఇట్స్ ఎ పర్టికులర్ అని పాయింట్అవుట్ చేసినప్పుడు 100 ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. వి మస్ట్ గో అనేది. అదేంటిది, వరదల్లో వర్షాలు వచ్చి వరదలు వచ్చినా సరే ఒకసారి సమ్మక్క సారక్క జాతర ఆగల, నీకు సునామీలో వచ్చినా కుంభమేళా లాగవు. ఇట్ హ్యాపెన్స్. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అండ్ అక్కడంతా కూడా వరదలు వచ్చి కొండ చర్యలు విరిగిపడ్డ చార్ధామ్ యాత్ర ఆగదు. అదంతే. దేనికైనా ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవాలని పెట్టుకున్నారు. ఆ టైంకి సక్సెస్ మీట్ పెట్టాలనుకుంటే పెట్టుకున్నారు. సక్సెస్ అయిందన్న విషయం అందరు చెప్పాలనుకున్నారు. చెప్పకపోతే ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టలేదే అనుకుందాం, మళ్ళీ ఈ నోరులు ఏమంటాయో తెలుసా? సక్సెస్ కాలేదు కాబట్టి సక్సెస్ మీట్ పెట్టలేదు అంటారు. వాళ్ళకి పోయిందనే విషయం వాళ్ళకి తెలుసు, అందుకే సక్సెస్ మీట్ పెట్టలేదు అంటారు. సక్సెస్ మీట్ పెడితేనేమో ఇన్ని జరుగుతుంటే ఈ టైంలో మీకేంటయ్యా పోయే కాలం అంటారు. అనేవాడు ఎప్పుడైనా అంటాడు. వాళ్ళు చేసేది కరెక్ట్. సార్, ఓవరాల్గా తప్పు ఎవరిది, ఎక్కడ జరిగిందంటే ఇక్కడ ఎవరిది తప్పు జరగలేదు. మా సిచ్యువేషన్ అలా అయ్యింది అంతే. ఇట్స్ అన్ యాక్సిడెంట్. సంధ్య థియేటర్ యాజమాన్యం అని కొంతమంది అంటున్నారు, పోలీస్ యంత్రాంగం అని కొంతమంది అంటున్నారు, బన్నీ అని కొంతమంది అంటున్నారు. సో అక్కడికి వచ్చిన జనాలు అది రకరకాలుగా మాట్లాడారు. తప్పు ఎవరిదో? టైంని అరెస్ట్ చేయండి. వెళ్ళి టైంని అరెస్ట్ చేయండి. 8 తర్వాత 9 రావడం తప్పు, టైం తప్పది. 8 దగ్గర ఆగిపోయింది అనుకో కాలం, అందరు ఇట్లా ఉండేవాళ్ళు 24 సినిమా లాగా. ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదుగా. ఎంత కామెడీగా ఉంది చెబితే. వీళ్ళందరినీ నిందిస్తే కూడా అంత కామెడీగానే ఉంటుంది. ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.